తిరుమలలో ఫస్ట్ సైట్ సీయింగ్ పాయింట్ మాకు శ్రీవారి పాదాలు. ఇది ఎక్కడుందంటే నారాయణగిరి పర్వతం మీద ఉంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ శ్రీవారి పాదాలు నారాయణగిరి పర్వతం అనేది హైయెస్ట్ పాయింట్. దాని మీద హైయెస్ట్ పాయింట్ మీద ఇది లొకేట్ అయి ఉందన్నమాట. అండ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫస్ట్ స్టెప్ పెట్టాడనమాట ఎర్త్ మీద. సెకండ్ మాది సైట్ సీయింగ్ పాయింట్ వచ్చేసి చక్రతీర్థం. దీని స్టోరీ అక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, ఇక్కడ బ్రహ్మదేవుడు వచ్చేసేసి తను ఒక మిస్టేక్ చేసినందుకు ఇక్కడికి వచ్చి పశ్చాత్తాపడ్డాడట. అండ్ లేటర్ లార్డ్ విష్ణు తన సుదర్శన చక్రంతో ఈ పర్వతం మీద వేసినప్పుడు అక్కడ ఒక జలపాతం వచ్చి ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసిందంట. సో అందుకని ఈ ఏరియాకి చక్రతీర్థం అనే పేరు వచ్చిందంట. ఈ చక్రతీర్థం దగ్గర ఒక చిన్న పార్క్ ఉంది. ఆ పార్క్లో అన్ని దేవత విగ్రహాలు బొమ్మలు చాలా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు, అరేంజ్ చేసి పెట్టారు. అందులో ఒకటి ఈ దశావతారాలు అనమాట. సో ఈ దశావతారాలు ఏంటి అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఈ బొమ్మల్లో చూపిస్తుంటారు.
శిలాతోరణం అనేది ఒక న్యాచురల్ స్టోన్ ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట. అండ్ ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే ఇదే బ్రిడ్జ్ స్వర్గానికి మార్గం అని నమ్ముతుంటారు. అండ్ భూమిపైకి రావడానికి స్వయాన విష్ణువు దీన్ని ఉపయోగించారు అని కూడా ఇంకో కారణం ఉందన్నమాట. మనం కనుక ఈ బ్రిడ్జ్ని కొంచెం డీప్గా స్టడీ చేస్తే 2 టైప్స్ ఆఫ్ రాక్స్, అంటే 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ ఈ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఇది యాక్చువల్లీ తిరుమల నుంచి తిరుమల టెంపుల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే పాప వినాశనం వెళ్ళే దారిలో ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ని హాతీరామ్జీ మఠం వాళ్ళు నడిపిస్తున్నారు. ఇది టీటీడీ టెంపుల్ వాళ్ళు నడిపించట్లేదు అనమాట. ఇంతకుముందు ఇక్కడ దర్శనం అనేది ఫ్రీగా ఉండేది, కానీ ఇప్పుడు 5 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఫెసిలిటీస్ ఏం లేవు, బట్ ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, అది దేనికి యూజ్ చేస్తున్నారో కానీ మాత్రం మనకి ఇక్కడ ఏం కనపడదు అనమాట. ఆకాశగంగ తీర్థం వెంకటాద్రి కొండ దగ్గరలో ఉంది. సో ఈ ఆకాశగంగ స్పెషాలిటీ ఏంటంటే మన వెంకటేశ్వర స్వామికి ఈ జలపాతం నుంచే మంచినీళ్ళు తీసుకెళ్ళి అభిషేకం అవన్నీ జరుపుతారనమాట. అండ్ అది కూడా తిరుమల నంబి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే తీసుకెళ్తారనమాట. దీనికి ఒక స్థల పురాణం అంటే ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, చూడగలరు. ఈ ఆకాశగంగ తీర్థం దగ్గర శ్రీ అంజనాదేవి అమ్మవారు అండ్ శ్రీ బాల ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఉందన్నమాట. సో చూడడానికి టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది, బట్ అక్కడికి వెళ్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఆ పక్కన వాటర్ చూసి ఈ టెంపుల్ని చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది నాకైతే. పాప వినాశన తీర్థం. సో ఇక్కడ ఏం నమ్ముతారంటే మన వెంకటేశ్వర స్వామి స్వయాన ఈ పాప వినాశన తీర్థాన్ని క్రియేట్ చేశాడు తన భక్తుల కోసమని అంటారు. ఎందుకంటే ఈ పాప వినాశనంలో ఒక్కసారి స్నానం చేస్తే అన్ని పాపాలన్నీ పోతాయని చెప్పి నమ్ముతారు. అండ్ ఇక్కడ మనకి గంగాదేవి టెంపుల్ కూడా ఉందన్నమాట.